హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. లాస్ట్ వీడియోలో మనం ఆర్ఆర్బి పిఓ రిజర్వ్ లిస్ట్ గురించి అనాలిసిస్ చేసాం. ఆ వీడియో కింద చాలామంది కూడా అడిగిన థింగ్ ఏంటంటే క్లర్క్ గురించి కూడా అనాలిసిస్ చేయండి అని చెప్పి. సో దానికోసం మనం ఐబీపీఎస్ ఆర్ఆర్బి క్లర్క్ రిజర్వ్ లిస్ట్ కూడా ఈ వీడియోలో అనలైజ్ చేయబోతున్నాం, స్పెసిఫిక్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రిజర్వ్ లిస్ట్ లాస్ట్ వీడియో కూడా మాట్లాడాం. సో ఈ డేటాని ఈ స్క్రీన్ మీద మీరు చెక్ చేసుకోవచ్చు పాజ్ చేసుకొని. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. లాస్ట్ ఇయర్ చూస్తే మనకి టోటల్గా ఆఫీస్ అసిస్టెంట్ కోసం 4 రిజర్వ్ లిస్ట్ వచ్చాయి. ఫస్ట్ ఏప్రిల్ 30 అండ్ లాస్ట్ వన్ ఆన్ డిసెంబర్ 31. సో జనరల్గా ఈ ప్రాసెస్లోనే ఉండొచ్చు, డేట్స్ ఫిక్స్డ్ కాదు, కానీ 4 రిజర్వ్ లిస్ట్ వస్తాయి అనేది ఒక ఎక్స్పెక్టేషన్. సో 2025లో కూడా మనం అదే ఎక్స్పెక్ట్ చేద్దాం, 4 రిజర్వ్ లిస్ట్ రావాలని చెప్పి. ఒకసారి కట్ ఆఫ్ అండ్ రిజర్వ్ లిస్ట్ చూస్తే స్పెసిఫిక్ ఫర్ ఆంధ్రప్రదేశ్ యూఆర్ కేటగిరీకి కట్ ఆఫ్ వచ్చి 55.35 వచ్చింది. దీస్ ఆర్ ద మినిమం మార్క్స్. మరి రిజర్వ్ లిస్ట్ ఎంతవరకు ఇచ్చారు అంటే 52.97. వాట్ ఈస్ ద మార్జిన్ అంటే కట్ ఆఫ్ నుంచి 2.38 మార్క్స్ తక్కువ వచ్చినంత క్యాండిడేట్ వరకు రిజర్వ్ లిస్ట్లో ఉంచారు, స్పెసిఫిక్ ఫర్ జనరల్ కేటగిరీ. రెస్ట్ ఆఫ్ ద కేటగిరీస్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అవన్నీ మీరు టేబుల్లో చూసుకోవచ్చు, వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ మార్జిన్స్ అనేది. అదే తెలంగాణ స్టేట్ అబ్జర్వ్ చేస్తే కట్ ఆఫ్ 55.75 వచ్చింది జనరల్ కేటగిరీకి. రిజర్వ్ లిస్ట్ ఎక్కడి వరకు ఉంచారు అంటే 53.25 వరకు ఉంచారు. సో మార్జిన్ వచ్చేసి 2.5 మార్క్స్ అనేది మార్జిన్ ఉంది, అంతవరకు క్యాండిడేట్స్ని రిజర్వ్ లిస్ట్లో ఉంచారు. రెస్పెక్టివ్ కేటగిరీస్ మీరు అకార్డింగ్గా మార్జిన్ చూడొచ్చు టేబుల్లో. సో ఈ డేటాను తీసుకొని మనం ఒక మోడరేషన్ ఫ్యాక్టర్ ఇంక్లూడ్ చేసుకొని ఎంతవరకు మనకి హై అండ్ గుడ్ ఛాన్సెస్ ఉన్నాయి రిజర్వ్ లిస్ట్లో సెలెక్ట్ అవ్వడానికి అనేది మనం చూడబోతున్నాం. ఆంధ్ర మాట్లాడితే ఫర్ జనరల్ కేటగిరీ 0.5 to 1 మార్క్ లెస్ దెన్ కట్ ఆఫ్ మీకుంటే దెర్ ఆర్ వెరీ గుడ్ ఛాన్సెస్ ఫర్ యువర్ సెలెక్షన్. ఓబీసీ 0.4 to 0.9, ఈడబ్ల్యూఎస్ 0.2 to 0.4, ఎస్సీ 0.3 to 0.6, ఎస్టీ 0.2 to 0.4. ఎందుకు సార్ డిఫరెంట్ కేటగిరీస్కి డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి అంటే మనకి 2 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. 1, ఆ రెస్పెక్టివ్ కేటగిరీకి వచ్చిన మార్జిన్ వేరియేషన్ బిట్వీన్ కట్ ఆఫ్ అండ్ రిజర్వ్ లిస్ట్. సెకండ్, ఆ వేరియేషన్స్ దేనివల్ల వస్తున్నాయంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ దట్ పర్టికులర్ కేటగిరీ. మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని చోట్ల జనరల్కి ఎక్కువ మార్జిన్ ఉంటుంది, ఈడబ్ల్యూఎస్కి చాలా తక్కువ మార్జిన్ ఉంటుంది. దాని మీనింగ్ ఏంటంటే వేకెన్సీస్ డిఫరెన్స్ అనేది మనకు అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్. తెలంగాణకు కానీ అబ్జర్వ్ చేస్తే ఫర్ జనరల్ కేటగిరీ 0.5 to 0.1 మధ్యలో, 0.5 to 1 మార్క్స్ మధ్యలో ఉంటే యూ హ్యావ్ అ వెరీ గుడ్ ఛాన్స్ ఆఫ్ సెలెక్షన్. ఓబీసీ 0.3 to 0.6, ఈడబ్ల్యూఎస్ 0.3 to 0.5, ఎస్సీ 0.2 to 0.3, ఎస్టీ 0.2 to 0.4. సో ఈ ఏదైతే బ్రాకెట్స్ మనం మాట్లాడామో దీస్ ఆర్ ఇండికేటింగ్ యువర్ హై ఛాన్సెస్ అండ్ గుడ్ ఛాన్సెస్ ఫర్ సెలెక్షన్. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని చెప్పి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. We'll meet in next video. All the best, friends.